దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కుడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు అధ్యక్షుడిగా నడిపించిన తమ్ముడు రమేష్ని బట్టి, ఈరోజు చేసిన సహోదరుడు మనోజ్ని బట్టి మరొకసారి తండ్రిని స్తుతిస్తూ వారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రకటన గ్రంథ ధ్యానాల్లో మరొక ఘట్టానికి మనం వచ్చాము. మరొక సంవత్సరాన్ని కూడా మనం చూసాం. దేవునికి మహాకృపను బట్టి ఈరోజు దీన్ని పూర్తి చేసుకోగలిగితే వచ్చే క్లాస్ నుంచి గ్రంథంలోనికి మనం ప్రవేశిస్తూ వచ్చిన నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. కానీ సమయం లేట్ అయిపోయిందండి. 9:30 అంటే గంటన్నర వరకునే మనం పాడు చేసుకున్నాం. అలా సమయాన్ని పాడు చేసుకునే స్థితిలో మనం ఉండకూడదు. ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకునే విధానంలో ఏ విధానాన్ని ఉపయోగించాడు అనేది మనం క్లాస్ ప్రారంభించాం. ఇంచుమించు ఈ క్లాసే 3 నెలల నుంచి జరుగుతున్నట్టు ఉంది. ఈ పాఠం ఇక్కడే స్లో అయింది. అంటే స్లో అవటం అంటే మనం లోతుగా అధ్యయనం చేస్తాం. ప్రకటన గ్రంథం చిత్రించబడినటువంటి తీరు అనేటువంటి ఈ క్లాసులో, ఈ యొక్క భాగంలో గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవడానికి కొన్ని విధానాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. ప్రకటన అనే 22 అధ్యాయాలు కలిగిన ఈ గ్రంథం సింబాలిక్ అప్రోచ్ని ఆధారం చేసుకుని యోహాన్ గారు ముందుకెళ్ళాడని నేర్చుకున్నాం. సింబాలిక్ అప్రోచ్ అని అంటే గుర్తుల భాష. దాంట్లో భాగంగా గుర్తుల భాషలో 3 రకాల గుర్తులు ఉపయోగించుకున్నాడు. సంఖ్యల్ని గుర్తులకు ఉపయోగించుకున్నాడు, పాత నిబంధన నుండి గుర్తులు ఉపయోగించుకున్నాడు, చరిత్ర నుండి గుర్తులు ఉపయోగించుకున్నాడు, రంగులు గుర్తులకు ఉపయోగించుకున్నాడు. తర్వాత ప్రకటనకే సొంతమైన కొన్ని గుర్తులు కూడా ఉన్నాయి. ఇంకా వేరే గ్రంథంలో కూడా కనపడవు. ప్రకటనకి అవి అప్లై చేయబడ్డాయి. ప్రకటనలోనే సంగతులు కనపడతాయి. ఇలా నేర్చుకుంటూ వస్తూ సంఖ్యల్ని గుర్తులుగా ఉపయోగించాడు అనే దాన్ని కూడా మనం ఆలోచించాం. ఎక్కువగా మనకి ప్రకటనలు ఏం కనపడతాయి? సంఖ్యలు ఎక్కువగా కనపడతాయి. అంటే సంఖ్యల ద్వారా కూడా సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు యోహాన్ గారు. ఎందుకు అలా జరిగింది? ప్రకటనలో ఎందుకు రంగుల్ని పాత నిబంధన చరిత్రలో నుండి, పాత నిబంధనలో ఉన్న గుర్తుల నుండి ఎందుకు యోహాన్ గారు ఉపయోగించుకున్నాడు అని మనం ఆలోచించినప్పుడు, భాష తక్కువ ఉన్న దినాల్లో భాషతో మాట్లాడడానికి పదాలు ఎక్కువ లేని కారణాన్ని బట్టి ఇలాంటి గుర్తులు ఉపయోగించుకుని సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇదే కదా మనం నేర్చుకున్నాం. దాంట్లో భాగంగా చాలా సంగతులు మనం నేర్చుకుంటూ వచ్చాం. దేవదేవుడు ఎంతకన్నా మన పట్ల ఇంతకు మునుపు ఎప్పుడు విననటువంటి సంగతులే మనకు నేర్పించాడని నేను నమ్ముతూ దేవుని స్తుతిస్తున్నాను. దాంట్లో భాగంగానే భాష తక్కువగా ఉన్న కారణాన్ని బట్టి సంఖ్యలు కూడా ఉపయోగించుకున్నాడు అన్న దాంట్లో ప్రకటనలో చెప్పబడినటువంటి కొన్ని సంఖ్యల గురించి నేర్చుకుంటూ వచ్చాం. ఎన్ని సంఖ్యలు నేర్చుకున్నాం అని అంటే, 1 దాని గురించి నేర్చుకున్నాం, 2 అనే సంఖ్యని గురించి కూడా నేర్చుకున్నాం, 13 అనే సంఖ్యని గురించి కూడా నేర్చుకున్నాం, 3 కూడా నేర్చుకున్నాం కదా, 4, 7 అనే సంఖ్య గురించి కూడా నేర్చుకున్నాం, 12 అనే సంఖ్య గురించి కూడా నేర్చుకున్నాం, 10 గురించి నేర్చుకున్నాం, 2 అంటే ఇద్దరు సాక్షులు అనే దాని గురించి కూడా మనం నేర్చుకున్నాం. ఆఖరిగా మనం ఆఖరి పాఠంలో 6 అనే అంకె గురించి కూడా కొన్ని సంగతులు నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ముందుకెళ్ళాం. అది ఆ రోజు సమయం సరిపోని కారణాన్ని బట్టి ఈరోజు మరొకసారి దాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేద్దాం. సంఖ్యల్ని గుర్తులుగా వాడుకున్నాడు అంటే ప్రతి సంఖ్యకి యోహాన్ గారి దృష్టిలో ఏముంది ఒక భావం ఉంది. ఆయన ఒక ఆలోచనతోటే ఆ పదాలని ఉపయోగించాడు. ఆయన సంఖ్యల్ని 666 మనకు కనబడుతుంది. 666 దీని గురించి 666 అనే ఈ సంఖ్యని యోహాన్ గారు ఎందుకు ఉపయోగించాడు అనేది మనం ఆలోచన చేస్తూ మరొకసారి అవుట్లైన్లో వెళ్తాను. నేను అవుట్లైన్ ఇచ్చుకుంటూ వెళ్తాను. పైన ప్రకటన గ్రంథంలో బహుగూఢమైనటువంటి సంగతిగా భావించబడుతున్నదే 666. ప్రతి సంఘంలో, ప్రతి డెనామినేషన్లో కూడా 666 గురించి అదేదో పెద్ద గూఢమైంది, బహు మర్మమైందని చెప్పుకొస్తూ ఇప్పటివరకు రకరకాలైనటువంటి వివరాలు ఇచ్చుకుంటూ వచ్చారు. 666 అనే దాని మీద మాట్లాడడానికి ఇంచుమించు 666 కంటే ఎక్కువ వ్యాఖ్యానాలు వచ్చేసినాయి. ఒక సంఖ్య గురించి చెప్పడానికి ఆ సంఖ్య ఎంతో అన్ని వ్యాఖ్యానాలు కూడా
వివరాలు కూడా వచ్చేసినాయి. 666 కంటే ఎక్కువ పరిష్కారాలు కూడా ఎతికేశారు. ఇంతకు అసలు పరిష్కారానికి నాంది పలకలేదు ఎవరు కూడా. ఇంతకు ఏం చెప్తున్నాడు యోహాన్ గారు 666 గురించి అన్న దాని గురించి వాళ్ళు తెలియజేయలేకపోయారు. తెలియజేసిన వాళ్ళు కూడా ఉన్నారు, అవి బహిర్గతం కాలేదు. అవి ఆయా ప్రాంతాల్లో ఉండిపోవడానికి కారణాన్ని బట్టి మనలాంటి సత్య సంబంధాలు అని చెప్పుకున్న వారి దగ్గర కూడా చేరలేదు. దేవుని యొక్క మహాకృపను బట్టి 666 అంటే నేర్చుకోవడానికి దేవుడు మనకి కృప చూపించాడని నేను నమ్ముతున్నాను. దీంట్లో భాగంగా తికమక చేసే మరొక విషయం ఏంటంటే 616 కూడా కనబడుతుంది మనకి. ప్రకటన 13:18. ప్రకటన 13:18. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనుషుని సంఖ్య. ఆ సంఖ్య 666. 666. ఇందులో జ్ఞానం కలదు. 666 అన్న కాడ పుట్టినట్లు ఒకటి ఉంది. 616 అనే దానికంటే కొన్ని ప్రాచీన ప్రాచీన ప్రతులు అని అంటే మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రాచీన ప్రతులు అని అంటే మనం బేస్ అవ్వాల్సిన అవసరం లేదు. మూల ప్రతి అని అన్నాడు అనుకోండి, ఖచ్చితంగా తీసుకోవాలి. మూల ప్రతి అంటే ఏంటి? అసలుది ప్రారంభంలో ఎలా ఉంది అని చెప్పేది మనకు కనపడతాయి. ప్రాచీన ప్రతులలో మూల భాషలో అని కనపడతాయి. పక్క పేజీలకు రండి. 16 అధ్యాయంలో పక్క పేజీ ఉంది కదా, పుట్టినోట్లో 4 కింద ఏమిచ్చాడు? మూల భాషలో. మూల భాష తీసుకోవాలి మనం. ప్రాచీన ప్రతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ప్రాచీన ప్రతులు తీసుకోవాల్సిన అవసరం లేదా అంటే సందర్భానికి అతికితే తీసుకోవచ్చు. ప్రాచీన ప్రతులు అంటే ఏంటి? ఇప్పటి వరకు మనం చదువుతున్న ఈ ప్రొటెస్టెంట్ బైబిల్ 57 ప్రతుల ద్వారా, తర్జుమాల ద్వారా మన మధ్యకు ఉన్నాయి. 57 ప్రతులు ఉన్నాయి, 57 తర్జుమాలు ఉన్నాయి. అలాంటి తర్జుమాలే ఇంకా చాలా ఉన్నాయంట మనకి. ఇప్పుడు నేను ప్రకటన కింద వ్యాఖ్యానం చేస్తున్నాను కదా మీతో. అలాంటివి 57 తర్జుమాల్లోంచి నేను చెప్పే దాంట్లో 57 తర్జుమాలు బేస్ చేసుకుని ఉంటుంది ఈ పాఠం. అంత తేలిగ్గా వచ్చిన పాఠమేం కాదు మీ దగ్గరికి. ఇది 57 ఇలాంటి 57 బైబిల్లో వచ్చిన తర్జుమాలను ఆధారం చేసుకుని వచ్చినటువంటి పాఠం ఇది. అయితే ప్రాచీన ప్రతులు అని ఇంకా అనేక ప్రాచీన ప్రతులు ఉన్నాయి. అంటే 666కు బదులుగా 616 పెట్టుకున్నారంట వాళ్ళు. 666 లేదంటే అట్లలో ఏముందంటే అక్కడ 616 ఉందంట. 616 అలాంటివి మనకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే తర్జుమాలు చేసినప్పుడు తర్జుమాదారులు 666కి బదులుగా 616 పెట్టుకున్నారు అని ఇస్తున్నాడు కొన్ని ప్రాచీన ప్రతులని. ఇది కూడా కొద్దిగా తికమక చేసే సంగతిగా కనపడి దాన్ని వ్యాఖ్యానంలో తప్పు జరిగింది. మనం ఈ సంగతి సరిగ్గా తెలుసుకోకపోతే మనం కూడా దేవుని సందేశాన్ని తప్పుగా అర్థం చేసుకుని ప్రజలకు కూడా మనం తప్పుగా బోధించే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్త పడాలి. లేఖనాల మీద మనకి ఏం కావాలి? అవగాహన ఉండాలి. తక్కిన లేఖనాలని అపార్థం చేస్తారంట చదువులేని వాళ్ళు, దాన్ని పరిశీలించిన వాళ్ళు. తప్పుగా అర్థం చేసుకుని దేవుని భావాలని చెదరగొట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం జాగ్రత్తగా చూడాలి. 666 లేదంటే 616 అనే ఈ సంఖ్య యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది మనం ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ వచ్చాం. కాలానికి సంబంధించిన సంఖ్య అని కొంతమంది అన్నారు. కాలానికి సంబంధించిన సంఖ్య అంటే 666 సంవత్సరాల కాలాన్ని తీసుకొచ్చి రోమన్ క్యాథలిక్ వాళ్ళు, తర్వాత మహమ్మదీ మతం, లేకపోతే అన్య జనాంగం వీళ్ళని ఉద్దేశించే యోహాన్ గారు మాట్లాడాడు అని మాట్లాడతారు. కానీ 666 కంటే ఎక్కువ సంవత్సరాలు అవి కొనసాగుతూనే ఉన్నాయి. రోమన్ క్యాథలిక్ ఇప్పటికీ మన మధ్య ఉంది. అన్యజనులు ఇప్పటికీ మన మధ్య ఉన్నారు. మహమ్మదీయ మతం కూడా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అది 666 సంవత్సరాలకే ఆగిపోలేదు. వాటి గురించి యోహాన్ గారు క్రైస్తవుల గురించి మాట్లాడుతూ ఉద్దేశిస్తూ వాళ్ళని ఆదరించడానికి మాట్లాడాడని చెప్పడానికి. తర్వాత సాతాను పంపించిన మెస్సియా అంటే మెస్సియా అంటే ఎవరు? అభిషక్తుడు అంటే క్రీస్తు. సాతానే ఒక క్రీస్తుని, ఒక మెస్సియాని లోకానికి పరిచయం చేస్తాడు అని చెప్పడానికి కొంతమంది 666ని ఉపయోగించుకున్నారు. అక్కడ రాసినటువంటి గ్రీకులో రాసిన పదాలు చి, తర్వాత కి, సిగ్మా. 600 ఏమో చి అనే పదం, కి అనే పదానికి ఏమో 60, సిగ్మా అనే దానికి 6. ఈ గ్రీకులో
వంపులు ఉంటాయి చూసారు, అక్షరాలు రాసిన వంపులను తీసుకొచ్చి ఇలాగ పాములాగా పడగిప్పినట్టు ఉంది కాబట్టి అది సాతాను. 600 ఏమో యేసుక్రీస్తు వారికి సాయిగా ఉంటే ఇలాగ రకరకాలుగా భావాలు చూపిస్తూ వచ్చారు. కానీ వాస్తవానికి చి, ఖి, సిగ్మా అనే పదాలు మూల భాష అయినటువంటి గ్రీకులో ఇక్కడ లేదు. 666కి వీళ్ళు చెప్పిన అక్షరాలు అక్కడ లేవు. అర్థమవుతుందా? 666 అని అంటే వాస్తవానికి 666 అంటే 666 ఎవరైనా ఒకరిగా రాయాలి. 666కి వీళ్ళు ఏం చెప్తున్నారు గ్రీకులో? చి, ఖి, సిగ్మా. కానీ ఈ లేవు, ఈ వర్డ్స్ అక్కడ వాడలేదు. ఎందులో? గ్రీకులో. వీళ్ళు 666 అని ఉంది కాబట్టి 666కి వీళ్ళు వాడుతున్న అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి ఇదిగో ఇలా ఉంది కాబట్టి ఇది ఈ అంకెకి 600 అంటే ఆయనకి ఛాయగా ఉంది, ఇలా తీసుకొచ్చి సాతాను పంపించిన మెస్సియా, అబద్ధపు క్రీస్తు అని బోధిస్తూ త్వరలో రాబోతున్నాడని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అది కూడా దానికి ఆక్షేపణ ఏంటంటే ఇదే గ్రీక్ బైబిల్లో అది 666కి వాళ్ళు వాడిన పదాలు అక్షరాలు అక్కడ లేవు. తర్వాత మనం ఏం చూసాం? యోహాన్ గారు విప్పుడి కథ అంటే గమాట్రియా విధానాన్ని ఉపయోగించి ఒక వ్యక్తిని క్రైస్తవులకి పరిచయం చేస్తూ ఇలాంటి వ్యక్తి పలానవాడు అని చెప్పడానికి గమాట్రియా అనేటువంటి ఒక ఆటను ఉపయోగించుకున్నాడు, విప్పుడి కథను ఉపయోగించుకున్నాడు అని ఎక్కువ మంది వ్యాఖ్యానకర్తలు దీని గురించి మాట్లాడుతున్నారు. ఇది జనాభిమానం పొందినటువంటి వ్యాఖ్యానం. ఆఖరికి మన సత్య సంబంధాలు కూడా దీన్ని బోధించారు. గమాట్రియాను ఉపయోగించుకునే యోహాన్ గారు ఒక వ్యక్తిని పేరెత్తి చెబితే ప్రమాదం పొంచుంది కాబట్టి రోమా సైనికుల ద్వారా అతనికి ప్రమాదం వస్తుందేమో, దేవుని సందేశాన్ని పంపించడానికి ఉన్న ఆఖరి అపోస్తలుడు నేనే కాబట్టి ఈ గమాట్రియాని ఉపయోగించి ప్రజలకి ఆ వ్యక్తి ఎవరో వాళ్ళని కనిపించేస్తూ క్రైస్తవులకు అందించాలి అనే ఒక ఉద్దేశంతో గమాట్రియాని ఉపయోగించు. కానీ వాస్తవానికి అది సరైనటువంటి వివరణ కాదు. ఎందుకంటే సింబాలిక్ అప్రోచ్ గుర్తుల భాషలో 666కి భావాలు వేరు. అది ఎంత గొప్ప వాళ్ళు చెప్పినా మనం చెప్పినా తప్పు అయితే తప్పు అని ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి, సత్యాన్ని మాత్రమే మనం ముందుకి తీసుకువెళ్ళాలి. గమాట్రియా అంటే విప్పుడు కథ విధానాన్ని చాలామంది అభిమానిస్తున్నారు. అది లేఖనానికి కూడా ఎలా ఉంటుందో తెలుసా? దగ్గర సంబంధం ఉన్నట్టు ఉంటుంది. సరిపోయింది, ఇది ఇక్కడతో ఆపేస్తే బాగున్నాను, ఇలా ఇదే బాగుంది అనిపిస్తుంది కూడా. ఎందుకంటే మనం తికమక పడాల్సిన అవసరం లేదు, వినటానికి కూడా వినసొంపుగా ఉంటుంది, చెప్పడానికి కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇదే కంటిన్యూ అయిపోదామని అనిపిస్తుంది. కానీ మన మనసు అలా అనిపించినా దేవుడు ఒప్పుకోడాలి మనం మాట్లాడిస్తే. దీన్ని ఉదాహరిస్తూ వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు చూపించింది ఏంటంటే ఇందాక 13, 17, 18 వచనాలు ఉన్నాయి కదా 13వ అధ్యాయంలో. అందులో 2 పదాలు ఉన్నాయి. పేరిట సంఖ్య అయినను అని పదం ఉంది. పేరిట సంఖ్య అయినను, తర్వాత అది ఒక మనుషుని సంఖ్యయే అని. ఈ 2 ప్రయోగాలు మనకి అందులో కనపడుతున్నాయి. వీళ్ళకి గమాట్రియా విధానాన్ని అనుసరిస్తున్నాడు యోహాన్ గారు అని చెప్తున్న వారికి కూడా ఇది బాగా బలాన్ని ఇచ్చింది, వాళ్ళకి అభయాన్ని ఇచ్చింది. మీరు చెప్పింది కరెక్టే అన్నట్టుగా వాళ్ళకి ఆ రెండింటిని ఆధారం చేసుకునే చెప్పుకొచ్చారు. అర్థమవుతుంది కదా? గతం మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తుంది, జాగ్రత్తగా వినండి. ఇది ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడి మనసులో ఈ ఒక వ్యక్తి పేరట సంఖ్య అంటే స్టీఫెన్ పాల్ అనేవాడు ఉన్నాడు. స్టీఫెన్ పాల్ అనే ఒక పేరుకి టోటల్ చేస్తే వచ్చిన సంఖ్యని ఎలా అంటామో అలాగే యోహాన్ గారు చెప్పిన సంఖ్య ఒక వ్యక్తి పేరుని టోటల్ చేసి సంఖ్య రూపంలో చెప్తున్నాడు అని పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు అని వీళ్ళ వాదన. యోహాన్ గారు మామూలుగా మాట్లాడట్లేదు కదా, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మాట్లాడుతున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు మనసులో కూడా ఎవరున్నారంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తి పేరు చెప్పకుండా ఆ వ్యక్తి పేరుని టోటల్ చేసి అక్షరాల్లోనికి టోటల్ చేసి అంకెల్లోకి మార్చి చెప్తున్నాడు అని వాళ్ళు చాలా సందేహమేమి లేకుండా మాట్లాడతారు. అలా ఈ వ్యాఖ్యానం ఎలా వచ్చింది గమాట్రియా అని చూస్తే ఈ వ్యాఖ్యానం ఎలా వచ్చిందని అంటే గమాట్రియా అనేటువంటి ఒక ప్రాచీన క్రీడ, అది ఇప్పటికీ జరుగుతున్నట్టు ఉంది కొన్ని ప్రాంతాల్లో. అక్కడ బాగా ఇష్టంగా ఆడేవారంట. మనకి క్రికెట్ మ్యాచ్లు ఎలాగో వాళ్ళకి, మనకి చెస్ ఎలాగో వాళ్ళకి గమాట్రియా అనేటువంటి ఒక గేమ్ ఉండేది.
అదేంటంటే ఆ గేమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక పేరును లేకపోతే ఒక వ్యక్తి పేరుని తమాషాగా అవతల వ్యక్తికి విసరటం, మళ్ళీ అవతల వ్యక్తి నుంచి సమాధానం రాబట్టడం, ఓడిపోతే ఓడిపోయినట్టు. అలాగా తమాషాగా కనిపెట్టినటువంటి ఒక ఆట ఇది. సంఖ్య విలువను ఉపయోగించి చెప్పాలి. దానికి సంబంధించింది ఇది. యోహాను దినాల్లో ఇది గ్రీకులు ఎక్కువగా ఆడుతున్నారు ఈ గేమ్. ఆ టైంలో ఈ గేమ్ బాగా అలవాటు పడిపోయి ఉన్న వాళ్ళకి ఇలా చెప్తే బాగా అర్థమవుతుంది అని చెప్పి యోహాను గారు దాన్ని ఉపయోగించుకున్నాడు అనేది వాళ్ళ వాదన. ఒక్కొక్కసారి చూడండి, మనం పరిస్థితులు మన 2-3 సంవత్సరాలు ఎక్కువగా మెసేజ్లు చెప్పినా ఎందులోకి వచ్చేసేవారు తెలుసా? కరోనా అనే పదంలోకి వచ్చేసేవారు. కరోనాను ఉపయోగించుకుని చాలామంది చాలా ప్రసంగాలు చేశారు. అంటే సందర్భాన్ని బట్టి అక్కడ జరుగుతున్న పరిస్థితులతోటి అవగాహన కల్పిస్తూ వాక్యాన్ని దానికి అప్లై చేసి మాట్లాడితే వాళ్ళు గమ్మున అర్థం చేసుకుంటారన్న ఒక ఉద్దేశంతో అలా చెప్పేవారు. అలాగే గమాట్రి అనేటువంటి పదాన్ని కూడా అలా ఉపయోగించుకున్నాడు యోహాను గారు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ వాస్తవానికి అది సరైన వివరణ కాదు. ఈ గ్రీస్ దేశస్తులు గమాట్రిని ఎలా ఉపయోగించుకున్నారు అని అంటే 2 రకాలుగా ఆడతారు. ఇలా చూడాలి, 2 రకాలుగా ఆడతారు. ఒకటి, ముందు పేరుని సంఖ్యగా మార్చాలి. ఇప్పుడు రమేష్తో నేను గేమ్ ఆడుతున్నాను, గమాట్రియాలో మేము ఇద్దరు కూర్చున్నాం, ఎదురు చెస్ ఆడుతున్నట్టు. నేను ఒక పేరు ఇస్తున్నాను, రమేష్కి ఒక పేరు ఇస్తున్నాను. టక్మన్ టోటల్ చెప్తున్నాడు ఆ పేరుకి. స్టీఫెన్ అన్నాను అనుకోండి, ఎస్ టీ ఈ టోటల్ చేసి టక్మని వితిన్ సెకండ్లో చెప్పేస్తున్నాడు. తర్వాత మళ్ళీ రమేష్ నాకు ఇస్తున్నాడు. ఇలాగ 5-6 సార్లు జరిగిన తర్వాత ఫైనల్లో, సెమీస్ ఫైనల్ ఎలా ఉంటుందో అలా వస్తారు వీళ్ళు. వచ్చిన తర్వాత ఫైనల్లో 2 వ్యక్తులు కూర్చుంటారు అటు ఇటు. కూర్చున్నప్పుడు ఇప్పుడు గేమ్ మారుతుంది. అదే గమాట్రియే. ఫైనల్కి వచ్చేటప్పటికి రూల్స్ టైట్ అయిపోతాయి, రూల్స్ బిగుసుకుపోతాయి, పద్ధతి మారిపోతుంది. ఎలా అంటే పేరు చెప్పి గొప్ప కాదు. ఫైనల్కి వెళ్ళినోడు ఎలా ఉండాలి? ఇంకా కఠినంగా వ్యవహరించాలి, ఇంకా కఠినంగా గేమ్ ఆడగలగాలి. అలాంటి వారే ఫైనల్కి వెళ్తారు. ఈజీగా చెప్పేస్తున్నారు కదా, ఎంత కష్టతరంగా వేసినా. ఇప్పుడు సంఖ్యలు ఇసురుతారు. ఇంతకుముందు పేరు ఇసిరి టోటల్ చేసి చెప్పమని వారు. ఇప్పుడు పేరు కాదు, 40 అన్నాను అనుకోండి. ఉదాహరణకి ఇంగ్లీషే చూద్దాం. 40 అని రంజిత్ అన్నకి వేసాను అనుకో. రంజిత్ అన్న 40 అన్నదానికి జవాబు వెంటనే చెప్పేది. 40 అంటే మీరు డేవిడ్ అన్నారు. డేవిడ్ అనే పేరుకి డి 4 అక్షరం ఇంగ్లీష్లో, ఏ మొదటి అక్షరం, వి 22 అక్షరం, ఐ 9 అక్షరం, డి 4 టోటల్ చేసి నేను డేవిడ్ అని నేను డేవిడ్ అనే ఒక పదాన్ని చెప్పమంటానికి నేను 40 అనే ఒక అంకిని వదిలాను. మీరు వెంటనే అది డేవిడ్డే అని మీరు చెప్పేశారు నాకు. ఇప్పుడు మధ్యలో ఎంపైర్ ఉంటాడు, ఆయన కరెక్ట్ అని అనడానికి లేదు. ఈ గేమ్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే కరెక్టే, డేవిడ్ అనే పదానికి టోటల్ ఎంత వస్తుంది? 40 వస్తుంది. నేను 40 అన్నాను. 40 అన్నప్పుడు డేవిడ్ అని మీరు చెప్పారు, అది కరెక్టే చెప్పారు ఆన్సర్ మీరు. కానీ అది కరెక్ట్ కాదు. ఇందులో ఈ గేమ్లో ఉన్న తెక్మక ఏంటంటే అది కరెక్ట్ కాదు. ఎంపైర్ నా వైపు చూస్తాడు, కరెక్టేనా రంజిత్ చెప్పింది కరెక్టేనా అని. నేను ఓకే చేయాలి. నేను ఓకే చేసేదాకా అది కరెక్టో కాదో తెలియదు. ఎందుకంటే నేను అన్నది డేవిడ్ కాదు, లిండా అన్నాను అంటాను. లిండా కూడా 40 వస్తుంది. ఇది తెగమక. అర్థమైందా? నేను చెప్పాలి అది కరెక్ట్ జవాబు అని నేను ఒప్పుకోవాలి. ఒకవేళ 40 అన్నదానికి ఇంకే పదం రావట్లేదు అనుకోండి, ఎంపైర్ డిక్లరేషన్ చేస్తాడు 40కి ఇంకే అసలు లేదు కాబట్టి నేను ఒప్పుకోకపోయినా ఇది కరెక్ట్ అని చెప్పడానికి. ఇప్పుడు ఆయన చెప్పింది కరెక్టే కదా, నిజమేనా, నువ్వు ఆ పేరు అడిగావా అని ఎంపైర్ నా వైపు చూస్తాను. నేను అది అడగలా, డేవిడ్ అడగలా, లిండా అనే ఒక పదాన్ని అడిగాను అంటాను. అప్పుడు నన్ను పట్టుకోగలడప్పుడు, నన్ను తప్పు పట్టగలడా? అట్లేడు. అందుగురించే ఇలాంటి అమరికను ఉపయోగించి ఈ గమాట్రియా ఆడేవారు. ఇప్పుడు యోహాను గారు కూడా రోమా సైనికుల దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఒక చక్రవర్తి పేరుని ప్రజలకు చెప్పడానికి అతని పేరుని సంఖ్యలోకి మార్చి సంఖ్యని ఇసిరాడు. ఒకవేళ వాళ్ళు వచ్చి గట్టిగా పట్టుకుని ఏంటి మా రాజుగారి పేరు వాడు అని అంటే నేను ఆ పేరు వాడలేదు, పలానా పేరు వాడాను అని తప్పించుకోవచ్చు. అదే కదా, అలా వాడాడు అని వాళ్ళ వాదన. ఎవరిది? ఎక్కువ మంది ప్రజాభిమానం పొందినటువంటి ఈ వ్యాఖ్యానాన్ని బోధిస్తున్న వారి ఆలోచనలు అయ్యి తప్పించుకోవడానికే కదా అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది గెలిచారు అని చెప్పాలని అంటే
ఆ వ్యక్తి ఒప్పుకోవాలి. ఇది 666 ఎవరు అని అంటే, మా నీరో గురించి మాట్లాడావు అని అన్నాం అనుకోండి, నేను నీరో గురించి మాట్లాడలేదు అని యోహాన్ గారు అనొచ్చు. దాని సంఖ్యకి సంబంధించి 190 ఉన్నాయి. 666కి సంబంధించినవి 190 ఉన్నాయి. అది ఇప్పుడు ప్రాబ్లం. ఇప్పుడు 666 గమాట్రేని ఉపయోగించి నీరో గురించి మాట్లాడుతున్నాడు యోహాన్ గారు అని అందాం, ఒకవేళ అని అందాం అనుకుందాం. అది నిజమే, వ్యాఖ్యానానికి దగ్గరగా ఉంది. తర్వాత లేఖనానికి కూడా బాగా ఇమిడిపోయింది. అందులో చిన్న చిన్న ఎలుతులు ఉన్నా కూడా ఆ బెజ్జానికి ఇది పెడితే కరెక్ట్గా సరిపోయింది, కొద్ది వెళ్తుంది అంతే. కాబట్టి దీన్నే కంటిన్యూ అయిపోతాం అంటానికి ప్రమాదం ఏంటంటే, గమాట్రేని ఉపయోగించి మనం ఇది చెప్తున్నాం నీరో అని, అదే గమాట్రేని ఉపయోగించి ఇంకా 190 చెప్పుకొచ్చారు. మరి అట్లా కూడా మనం ఏమనాలి? ఇప్పుడు ఏమనాలి? ఓకే అని ఒప్పుకోవాలి కదా. మరి అది ఒప్పుకున్నప్పుడు ఇది ఎందుకు ఒప్పుకోవాలి? 666 గురించి వచ్చిన తిప్పలి 666ని ఉపయోగిస్తూ నీరో అనే ఒక చక్రవర్తి, అతని గురించే ఎవరు మాట్లాడుతున్నాడు? యోహాన్ గారు మాట్లాడుతున్నాడు అన్న. వాస్తవానికి యోహాన్ గారు రాసిందేమో 96లో రాశాడు. ఏది? ప్రకటన 13వ అధ్యాయం 18వ వచనంలో చెప్పిన సంఖ్య 95, 96 ఈ మధ్యలో రాయబడింది కదా. మరి నీరో చక్రవర్తి ఎప్పుడు చనిపోయాడు? క్రీశాకం 68లో చనిపోయాడు. ఆయన ప్రాణహత్య చేసుకున్నాడు. అర్థమవుతుంది నేను చెప్పింది? ఇప్పుడు చనిపోయినాడు గురించి ఎందుకు ఇప్పుడు చెప్పడం? 68లో చనిపోయాడు నీరో గారు. ఇది రాసింది 95, 96. చచ్చిపోయినాడు గురించి ఎందుకు? అప్పటికి యోహాన్ గారి ఈ ప్రకటన కింద రాసేసరికి చక్రవర్తి ఎవరు? డొమిషియన్. రాస్తే డొమిషియన్ గురించి రాయాలి, నీరో చక్రవర్తి గురించి ఎందుకు? అంటే దీన్ని ఎలాగ ఇమిడ్చారని అంటే, నీరో అని చెప్పడానికి ఎలా అమర్చారని అంటే, నీరో అనే పదానికి హెబ్రీలో టోటల్ చేస్తుంటే ఏమొచ్చింది? 666 వచ్చింది. నీరోన్, NUN ఆ పదానికి 50 అంకి, ఎన్కి 50 అక్షరాలు తీసేయాలి, 50 పాయింట్లు. ఎన్ తీసే నీరో అని పిలవచ్చు. నీరోన్ అనేది సైలెంట్ రీడింగ్. నీరో అని వాడచ్చు, నీరోన్ అని వాడచ్చు. ఎన్ తీసేస్తే 50 అక్షరాలు తీసేస్తుంది, ఎంత అవుతుంది? 616 అంటే దానికి చక్కగా సరిపోయింది. దేనికి 616 అని ఉంది కదా బైబిల్లో. 616కి ఏం సరిపోయింది? ఎన్ తీసేస్తే నీరో, కైసర్, నీరో కైసర్, బిరుదు, పేరు. ఆ పేరులో ఒక అక్షరం తీసేసాం. ఆ అక్షరానికి అంకెలు ఎన్ని? టోటల్ ఎంత? 50. 616. ఇప్పుడు 616 ఇక్కడ బైబిల్లో ఉంది కాబట్టి ఆ పదమట్టుకు చిందులు ఇరికించేయాలని చూస్తున్నారు ఏళ్ళలో. ఇంతకు వాస్తవానికి కైసర్ నీరోన్, ఎన్ తీసేస్తే కైసర్ నీరో, 616 సెట్ అవుతుంది అని పెట్టారు. ఇందులో బైబిల్ తర్జుమాలు పెట్టారు. అది బైబిల్లో ఉంది కాబట్టి అది అలా రాలా. మీకు అర్థం అవ్వలేదా? కైసర్ నీరోన్ 666 బాగానే ఉంది. ఎన్ తీసేస్తే 616 అవుతుంది. ఒక్కొక్కసారి సైలెంట్ రీడింగ్లో పలకొచ్చు. కాబట్టి ఎన్ తీసేసి రాస్తే 616 వస్తుంది అని తర్వాత తర్జుమాలో రాశారంట. ఇక్కడ అర్థమైందా? ఈ బైబిల్లో లేదు అది. దాన్ని ఆధారం చేసి వీళ్ళు రాసేసారు ఇక్కడ. అది కింద అందుకు కొన్ని ప్రాచీన ప్రతుల్లో, ఈ గ్రీక్ మూల భాషలో లేదు కానీ కొంతమంది ఇలా రాసుకున్నారు అని చెప్తున్నాడు మన తర్జుమా చేసిన ఆయన, మనకి తెలుగు బైబిల్ ఇచ్చిన వాళ్ళు. ఇది ముందు నుంచి లేదు 616. మన వాళ్ళు ఏంటంటే వ్యాఖ్యానం ఏంటంటే, తీసేస్తే ఇది సెట్ అవుతుంది, ఇది సెట్ అవుతుంది కదా, అదే పట్టుకొచ్చి ఇక్కడ పెట్టారు. దీన్ని మనం అందరూ మళ్ళీ సెట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఇది కూడా ఏమవుతుందంటే తప్పు అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకనంటే దీనికి 3 విషయాలు చెప్పాను. లేఖనానికి ఏ కీడు చేయకపోయినా కానీ దేవుని ఉద్దేశాలు పాడవుతాయి. యోహాను గారు ఏం చెప్పాలనుకున్నాడో అది పక్క త్రోవకి వెళ్తుంది. ఒకవేళ దీన్ని సరిచేసే విధానంలో దీన్ని ఉపయోగించామనుకోండి, సింబాలిక్ అప్రోచ్, మొత్తం ప్రకటన గ్రంథం అంతా కూడా మొత్తం మారిపోద్ది. ఈ 666 సింబల్ గమాట్రీ వాడి
మిగతా అన్ని సింబాలిక్ ఎందుకు వాడతాడు అనేది కూడా డౌట్ వస్తుంది. 3 విషయాలు చెప్పాను మీకు అందులో. ఒకటి ఏంటంటే పదాల ఉచ్చారణ మార్చి బిరుదులను చేర్చి లేక ఇతర మార్పులు చేయవలసిన అవసరం ఏంటి. పేరుని టోటల్ అన్నాడు, సంఖ్య పేరు అన్నాడు. మరి బిరుదు కైసర్ ఏంటి? కైసర్ బిరుదే కదా. నీరోనికి ముందు కైసర్ అని ఉంది కదా. కైసర్ అంటే బిరుదు. మళ్ళీ పేరుకి బిరుదు కలపడం ఎందుకు? డాక్టర్ స్టీఫెన్ పాల్ అన్నారు అనుకోండి, స్టీఫెన్ పాల్ టోటల్ ఇవ్వాలి పేరు. మళ్ళీ డాక్టర్ కలిపి స్టీఫెన్ డాక్టర్ ఈ 2 కలిపి ఇవ్వాల్సిన అవసరం ఏముంది యోహాన్ గారికి? ఒకటి. 2 ఏంటంటే గ్రీకుకు బదులుగా హెబ్రీ భాషని ఎందుకు వాడుకోవాలి యోహాన్ గారు? అక్కడ నీరోన్ చక్రవర్తి కైసర్ నీరోన్ అనే పదం 666 వచ్చింది, గ్రీకులో చేస్తే రాలా. ఎందులో వచ్చింది? హెబ్రీలో. ఇప్పుడు గ్రీకు భాషలో గ్రీకులో సందేశాన్ని అందిస్తున్న యోహాన్ గారు ఈ ఒక్క పదం కోసం హెబ్రీలోకి ఎందుకు వెళ్తాడు? అర్థమైందా? గ్రీకులోనే చెప్పాలి అది కూడా. ఈ ఒక్కదాని కోసం మళ్ళీ హెబ్రీలోకి వెళ్ళి హెబ్రీలో కైసర్ నీరో అనే పదాన్ని టోటల్ చేయండి 660 వస్తుంది, అవి వాడు నీరో గురించి నేను చెప్తున్నాను అని యోహాన్ గారు ఎందుకు తిక్కమక చేస్తాడు? అన్నిటినేమో సింబాలిక్ అప్రోచ్ వాడుకున్నాడు, అపోలిటిక్ సాహిత్యాన్ని వాడుకున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి హెబ్రీ పదాల్లోకి ఎందుకు వెళ్తాడు? ఇదొకటి తప్పు అవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఇది యోహాన్ గారు అలాగే వాడాడు అనుకుందాం, కానీ మన పండితులు ఎవరో కూడా దాన్ని ఏమంటారు, క్లెమెంతు, ఒరిగిన్, పెద్ద పెద్ద పండితులు ఉన్నారు, హెబ్రీ పండితులు ఉన్నారు. వాళ్ళు ఎవ్వరు కూడా దీన్ని యూజ్ చేయలేదు అసలు. 666 అని అంటే నీరో అనే పదాన్ని ఎక్కడ ఉపయోగించలేదు. ఒకవేళ అదే ఉద్దేశంతో రాసి ఉంటే పెద్ద పెద్దోళ్ళు యోహాన్ గారి కాలంలో బతికినటువంటి వ్యక్తులలో క్లెమెంతు ఈ యోహాన్ గారు సమకాలికుడే, ఆయనతో పాటు ఉన్నవాడే. ఆయన చాలా చరిత్ర పుస్తకాలు రాశాడు. ఆయన చరిత్ర పుస్తకాల్లో యోహాన్ గారు నీరో గురించి మాట్లాడాడని ఎక్కడ కూడా ఉపయోగించుకోలేదు. మాట్లాడాడు కానీ ఈ నీరోయే 666 అనే పదాన్ని పండితులు ఉపయోగించుకోలేదు. ఒకవేళ అదే వాడాడు అనుకోండి, పండితులు ఏం చెప్పి ముందురు వాళ్ళ చరిత్రలు ఎక్కడ కూడా నీరో గురించి మాట్లాడుతున్నాడు లేకపోతే గమాట్రియన్ ఉపయోగించి మాట్లాడాడు యోహాన్ గారు అని వాళ్ళ రాతల్లో అవి మనకు కనపట్ల. ఎక్కడి వరకు అయిందమన్నా, ఇక్కడ వరకు అయింది అంతేనా? ఇది అంటే 666 గురించి వాళ్ళు ఇప్పటివరకు చెప్పుకొచ్చిన విషయాలు. ఒక్క గమాట్రియన్ ఉపయోగించి బాగా ప్రజాదరణ పొందినటువంటి వ్యాఖ్యానం ఏంటంటే నీరోన్ అనే దాని గురించి మాట్లాడుతున్నాడని. అయితే మనకి ముందుకు వెళ్తే ఏబి వచ్చిందా గమాట్రియాలో? ఏబి చూడండి, ఏలో అంటే దీనికి సంబంధించి ఐరేనిస్ రేషన్లో కనపడుతుంది మనకి. తర్వాత ఏమో బిఏమో నీరో చక్రవర్తి గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ కూడా దేన్ని ఉపయోగించారు? గమాట్రియా అనే పదాన్నే ఆటనే ఉపయోగిస్తూ వీళ్ళు సంఖ్యని బట్టి పేర్లు తీసుకుంటూ వచ్చారు. సి రాసుకోండి, చాలామంది ఉన్నారు. అక్కడ ఆగిపోతే కుదరదు కదా, మనం ఏదో పైన చెప్పుకెళ్ళిపోవడానికి లేదు, ఇంకా మీకు పూర్తి ఆధారాలు ఇవ్వాలి అని ఒక ఆలోచన అంతే. మనం ముందుకెళ్తే సి రాసుకోండి. జూలియస్ సీజర్ నుండి వెస్పేసియన్ వరకు గల చక్రవర్తుల పేర్లని మార్చారంట. జూలియస్ సీజర్ నుండి వెస్పేసియన్ వరకు గల చక్రవర్తుల పేర్లు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? జూలియస్ సీజర్ నుండి వెస్పేసియన్ వరకు గల చక్రవర్తుల పేర్లన్నీ కూడా 666 టోటల్ చేస్తున్నారంట. గ్రీకులో నుండి అక్షరాలను తీసుకుని జూలియస్ సీజర్ నుండి వెస్పేసియన్ వరకు గల చక్రవర్తుల పేర్లు. ఇది గ్రీకులో నుండి అక్షరాలు తీసుకుని ఇక్కడ ఈ మధ్యలో ఉన్న చక్రవర్తులందరికీ 666 లెక్కగట్టి చెప్పడం మొదలెట్టారంట. ఏదో ఒక రకంగా వచ్చేస్తుంది. ఏంటి? నీరోని వాడేది హెబ్రీ వాడారు, వీళ్ళు గ్రీకులో వాడారు. గ్రీకులో 666కి సెట్ చేయడానికి సీజర్ నుండి వెస్పేసియన్ వరకు వీళ్ళందరూ టోటల్ చేస్తుంటే వాళ్ళ పేర్లు ఎన్ని వస్తున్నాయి? 666 వస్తుంది టోటల్. అంటే ఎలా టోటల్ చేస్తున్నారంటారు వీళ్ళు?
ఇప్పుడు దానియేలు 660 అని నేను చెప్పాలనుకుంటున్నానండి. మన క్లాస్కి వస్తుంది దానియేలుని. ఏదో ఒక రకంగా దానియేలు పట్టుకున్న 2 పెన్నులు, చేతికెట్టుకున్న వాచి, మొత్తం 3 టోటల్ చేస్తే 660 దానియేలు. అంతేనా? అలాగే చెప్పారండి. ఎందుకంటే డొమిషియన్ ఉన్నాడు కదా, డొమిషియన్ నాణ్యాల మీద ఆయన పేరు పక్కనే బిరుదుకి సంబంధించి ఒక బిరుదు ఇచ్చారంట వాళ్ళు ఆ ప్రాంతంలో. కైసర్ కాకుండా ఒక బిరుదు ఇచ్చారంట. ఆ బిరుదు డొమిషియన్ పేరు. టోటల్ చేస్తే 660 వచ్చిందంట. అంటే ఏదో ఒక రకంగా 660కి సెట్ చేసి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. దానికి సరిపడేట్టుగా ఈయన అందులో గెంటేస్తున్నారు. మోడీ గారికి కూడా గెంటేయచ్చు. నరేంద్ర మోడీ ఒకవేళ రాడదనుకోండి, నరేంద్రని మోడీ అనేది ఏదో మొత్తం మీద బోడీ అనేది పెట్టేసి అందులో సెట్ చేసేయచ్చు. 660 ఈయన అనొచ్చు. చెప్తున్నారు, చెప్పట్లేదా? సిప్పులు, పొక్కులు, ఇవన్నీ ఏ పెడతారు అంటే మొత్తం ఏం రావాలి? 660 తీసుకొచ్చేయాలి. 660కి వ్యక్తిని బయటికి లాక్కొచ్చేయాలి. డి రాసుకోండి. ప్రకటన భ్రష్టత్వాన్ని ప్రవచిస్తుందనే ప్రధాన ఉద్దేశం గలవారు పరిష్కారం కొరకు పోపుకి సంబంధించిన రోమ్ వైపుకి మొగ్గు చూపుతారు. పోపు పరిపాలిస్తున్న రాజ్యానికి అప్లై చేస్తారు. పోపుకి కాదు కానీ పోపు పరిపాలిస్తున్న రోమ్ వైపుకి మొగ్గు చూపుతారు. అంటే భ్రష్టత్వాన్ని గురించి ప్రకటన కింద మాట్లాడుతుంది. ఆ భ్రష్టత్వం తీసుకొచ్చింది రోమా సామ్రాజ్యం. దానికి అప్లై చేసే ప్రయత్నం చేస్తారు. దాన్ని పరిపాలిస్తున్నది ఎవరు? పోపు. ఆయనకి ఒకసారి పేరు రాసుకోండి, వికారియస్ ఫిల్లిడి. లేదని కూడా తెలుగులో మీరు ఏం రాసుకుంటారంటే దేవుని కుమారుని యొక్క స్థానములో అని రాసుకోండి. దేవుని కుమారుని యొక్క స్థానములో, వికారియస్ ఫిల్లిడి. ఇది వాళ్ళంతా బంగారపు ఆభరణాలతో చేస్తారండి అక్షరాలు. పోపు రోమ సామ్రాజ్యం మీద అభిషేకించబడినప్పుడు అతనికి ఈ పదాలు వాడతారంట. అభిషేకం జరిగిన రోజుని, రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించడానికి అభిషేకించబడిన రోజుని పోపు గారికి ఈ అక్షరాలతో రాస్తారండి. ఆ అక్షరాలు తెలుగులో ఏంటంటే దేవుని కుమారుని యొక్క స్థానంలో అనే పదం. ఆ పదాన్ని ఎలా రాస్తారు? వికారియస్ ఫిల్లిడి అనే పదం వాడతారు. అక్షరాలని ఆభరణాలతో వాడతారంట. ఇప్పుడు ఈ అక్షరాలన్నీ కూడా టోటల్ చేస్తే 660 అవుతుందండి. ఇది అలా వ్యాఖ్యానం. ఇప్పుడు ఉదాహరణకి పాలకుల మీద చైర్పర్సన్ చేద్దామని అనుకున్నారు. ఒక అతను నెగ్గాడు. అతన్ని ప్రమాణ స్వీకారం రోజుని చైర్మన్గా అతనికి ఒక కిరీటము లేకపోతే ఏదైనా టవల్ లాంటిది, దాన్ని ఏమంటారు, సాల్వ కాదు, కండువ కప్పుతున్నప్పుడు దాని మీద ఈ వ్యక్తి ఎవరైతే అభిషేకించబడుతున్నాడో, ఎవరైతే అధ్యక్ష పదం తీసుకుంటాడో అతనికి ఒక దాని మీద టవల్ మీద రాయబడి ఉంటాయి. ఆ టోటల్ పోపు గారికి వేసినప్పుడు ఆ టోటల్ ఎంత వచ్చిందంట? 660 వచ్చిందంట. ఆ టవల్ మీద రాసిన పేరు. అంటే ఎలాగైనా మనం అన్వయ చేసుకోవచ్చు. అతని పేరు రాలేదు కానీ అతను వేసుకున్న టవల్ మీద అక్షరాలు టోటల్ 660 వచ్చింది. మీరు 2-3 ఉంటారు. ఈ చిప్పులు, ఇండక్షన్లు ఈయన ఉంటారు. ఇవన్నీ ఎప్పుడో వచ్చేసినాయి. ఇలాంటి వివరాలు ఎన్నో ఇచ్చుకుంటూ వచ్చారు. యోహాన్ గారు రాసి వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటి ఎన్నో వివరాలు ఇచ్చుకుంటూ వచ్చారు క్రైస్తవ ప్రపంచానికి. తర్వాత ఈ అలెగ్జాండర్ క్యాంపబెల్ 1837లో అలెగ్జాండర్ క్యాంపబెల్ 1837లో జాన్ బి పెర్సల్ అనే క్యాథలిక్ బిషప్తో తర్కించినప్పుడు ఏం చెప్పాడో చూద్దాం. అలెగ్జాండర్ క్యాంపబెల్ 1837లో జాన్ బి పెర్సల్ అనే క్యాథలిక్ బిషప్తో, ఒకవేళ రాసుకోలేకపోయినా కంగారు పడకండి, జిరాక్స్లు ఉన్నాయి కదా, క్యాథలిక్ బిషప్తో తర్కించాడంట. తర్కించినప్పుడు అలెగ్జాండర్ క్యాంపబెల్ ఏం చెప్పాడనంటే, గ్రీకులో లాటిన్ రాజ్యము అనే ప్రయోగం, గ్రీకులో లాటిన్ రాజ్యము
గ్రీకులో లాటిన్ రాజ్యము అనే ప్రయోగం 666గా లెక్కించబడుతుందంట. అది క్యాథలిక్ సంఘాన్ని సూచిస్తుందని క్యాంపబుల్ సూచించాడు. ఎవరు చెప్పింది? అలెగ్జాండర్ క్యాంపబుల్ అంటున్నాడు. ఇది లాటిన్ రాజ్యము, క్యాథలిక్ సంఘమే 666 అని ఇతని వాదన. 666 ఎవరు? క్యాథలిక్ సంఘం. క్యాథలిక్ సంఘమే 666 అని చెప్పి ఎవరితో గొడవాడాడంటే ఇతను బిషప్, క్యాథలిక్ సంఘం బిషప్ గారితో వాదించాడంట. 666 ఎవరో కాదు, మీ క్యాథలిక్ సంఘమే అని చాలా వాదన పెట్టుకున్నాడంట. తర్వాత ఎఫ్ రాసుకోండి. అంటే 666 గురించి ఏం కనపడుతున్నాయి మనకి? ఇన్ని వాదనలు కనపడుతున్నాయి మనకి. ఎఫ్, ఇంకా కొంతమంది పేర్లు చెప్పేస్తాను, రాసేసుకోండి. వీళ్ళందరూ 666 వస్తుంది టోటల్ వాళ్ళ పేర్లకి. ఇంకా బిషప్లు చాలామంది ఉన్నారు. తర్వాత మహమ్మద్ గారి పేరు, మహమ్మద్ ఇస్లాం మతానికి చెందిన వాళ్ళ ప్రవక్త అని చెప్పుకునే వ్యక్తి మహమ్మద్ గారు. తర్వాత కొంతమంది పోపులు, ముస్లిం నాయకులు, చాలామంది ముస్లిం నాయకులు కూడా 666 అప్లై చేశారు. ప్రొటెస్టెంట్ సంస్కర్తలు కొంతమంది. ఇంతకీ శాతానికి అప్లై చేయలేదు, శాతానికే చేయలేదు. ఇప్పుడు ఇంతకీ అది మనుషుని సంఖ్య అని ఉంది కదా, ఇంకా శాతానికి కాదని. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు మన వాళ్ళు మతంలో ఉన్నారు కదా, వాళ్ళు శాతానికి కొద్దిగా అప్లై చేస్తున్నారు. ఏది కాదు. ప్రొటెస్టెంట్ సంస్కర్తలో జోసెఫ్ స్టాలిన్, నెపోలియన్ బోనాపార్టే, ఆలివర్ క్రామ్వెల్, హిడికి టోటో, బెనిటో మస్సోలిని, హిట్లర్, కార్ల్ మార్క్స్, రొనాల్డ్ రీగన్, హెన్రీ కిస్సింగర్. వీళ్ళందరూ 666 అని చెప్పుకుని వాళ్ళ ప్రాంతాలు చెప్పుకున్నారు. మనవాడు ఇప్పుడు ఒక నీరో అని చెప్పి వదిలేస్తే కుదరదు. మరి వీళ్ళు కూడా ఆయా ప్రాంతాల్లో ఆయా సమయాల్లో పుట్టుకొచ్చిన ప్రజలతో పాటు 666 వస్తువుల దాకా కూడా వెళ్ళింది. ఆ వస్తువులు కూడా రాసుకోండి. కాదు, ఇందులోనే కలిపోయింది. అంటే మొత్తం టోటల్ చెప్పేస్తుందని. ప్రజలతో పాటు ఈ సంఖ్య బెల్జియంలోని మహా గొప్ప కంప్యూటర్కి అప్లై చేశారు. కంప్యూటర్ అనే పేరు కూడా టోటల్ చేయండి మీరు, 666 వస్తుంది. బెల్జియంలోని మహా గొప్ప కంప్యూటర్ ఐరోపాలోని కామన్ మార్కెట్కు అన్వయించారు. ఇప్పుడు ఇంతవరకు విన్న దాన్ని బట్టి మీకు ఏమనిపించింది? వీటన్నిటి గురించి ఆలోచిస్తే మీకు ఏమనిపించింది? ఒక థాట్ అనేది రావాలి కదా. ఏమొచ్చింది? ఎవడ ఆలోచనలు పెట్టుకుంటాం కాదు, మనం 666 ఎవరికైనా ఎప్పుడైనా ఎలాగైనా అన్వయించవచ్చు అని అర్థమైంది. అవసరం మన చర్చి పాస్టర్ గారు గొడవ చేస్తున్నాడు, ఇంకో ఆయన గెట్టేయచ్చు. అంతే కదా. విశ్వాసం ఎవడన్నా తేడాగా ఉన్నాడు అనుకో, 666 ఈడ అనొచ్చు. అంటే ఎలా పడితే అలా ఉపయోగించారు. టీ తాగాను.